దాకా విడివిడిగా ఆడాం, కానీ ఇప్పుడు కలిసి ఒక ఆట ఆడదాం. ఇప్పుడు ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసిన యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇన్ షార్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కాంటెంట్ ని నేను వెనకాల LED లో ప్లే చేస్తా, అది మీరు చూసి ఇక్కడ పర్ఫార్మ్ చేయాలి. సో అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, వీళ్ళందరూ అనుబంధాలు ఇక్కడ ఈ రీల్స్ రూపంలో ఇప్పుడు మేము చూడబోతున్నాము. సో ఫ్యామిలీ మొత్తం, ఫ్రెండ్స్ అందరూ కలిసి రెడీయా? అయితే ఆ ఫస్ట్ రీల్ ఏంటో చూద్దామా? మరి ఈ రీల్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది. దీనిలో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి ఇందులో హీరో, హీరో వాళ్ళ ఫాదర్, హీరోయిన్ అండ్ సవతి. మరి ఎవరు ఏ క్యారెక్టర్ ప్లే చేస్తారు? సౌందర్య గారి క్యారెక్టర్ భావన గారు రండి. హస్బెండ్ క్యారెక్టర్ ఆది గారు రండి. వెంకటేష్ గారా? వెంకటేష్ గారు మీరే రండి. అబ్బా గుర్తుంచుకోండి, అక్క అక్క. తండ్రి క్యారెక్టర్ వచ్చి మన మురళి గారు రండి. మరి ఇంకొక హీరోయిన్ అర్రే కరుణ, కమ్ కమ్ కమ్. సో ఈ ట్రెండింగ్ రీల్ ని ఇంకాస్త ట్రెండ్ చేయడానికి రెడీయా? రెడీ. యాక్షన్. దేవుడు ఏడా దేవుడు ప్రత్యక్షమవుడే అవుతాడులే, అయినా తనకి లేని బాధ నీకెందుకు? నేను ఒంటరిగా ఇంట్లో ఉంటే నాకు బాధగానే ఉంటుంది. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి ఇక్కడ ఉండాలి? మీరా, మీ అబ్బాయా? నాకు చిన్న డౌట్, కరుణ నీకు డైలాగ్ లేదు కదా, మైక్ పట్టుకొని ఎందుకు నుంచున్నావు? అంటే మధ్యలో డైలాగ్ చెప్దామని. కర్మరా బాబు. ఆ వీడియోలో ఒక అబ్బాయి చేశాడు కదా, వాళ్ళలాగా యాస్టీజ్ నోకరాజు గడు చేస్తాడు. ఈ రీల్ అయితే బాగా చేశారు, కానీ ఇప్పుడు బాయ్స్ అందరు కలిసి ఇదే రీల్ చేయాలి. యాస్టీజ్. దేవుడు ఏడా దేవుడు ప్రత్యక్షమవుడే అవుతాడులే, అయినా తనకి లేని బాధ నీకెందుకు? నేను ఒంటరిగా ఇంట్లో ఉంటే నాకు బాధగానే ఉంటుంది. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి ఇక్కడ ఉండాలి? మీరా, మీ అబ్బాయా? సెకండ్ రీల్ ఏంటో చూద్దామా? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఈ రీల్ చేయడానికి ఆ ఇద్దరు ఎవరు? ధరణి దా. ధర్ని ప్రియ అండ్ ఫన్నీ గారు. ఫన్నీ గారు, డెలివరీ ఎన్ని రోజులు? ఆడు పిల్లాడా? ఓహో మీ పిల్లోడా? మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడది పిల్లని సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తులో పత్తి. అదే మాట మామగారు, వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంట అమ్మాయిదేగా. మరి నగలు అవి ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషన్, కరెంట్ ఇస్త్రీ పెట్టే ఓ మడత మంచం, 2 జాడీలు ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగ పడుచు లాంఛనాలు? అర్ధనూట 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు. అసలు లిప్సింగ్ చేసావా నువ్వు? ఉట్టి ఇట్లా అంతే, నేను మూతి కదలలేదు. ఇప్పుడు మూతి కదిలించడానికి కరుణ వస్తుందిరా. నాకు రాదు కదా బట్టి వాడిది మూతి చూస్తున్నా నేను. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి చాలా క్యూట్ గా రీల్స్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ రీల్ ఏంటో చూద్దామా? నేను ఒకే ఒక్కసారి రష్మి నువ్వే చెయ్యి, బాగుంటది. మీరందరూ ఏమనుకోకపోతే ఒక్కసారి నాకి దేవుడా. రెడీ. అయ్యో ఎన్నాళ్ళయిందో నోట్ల జల వచ్చిందయ్యా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒకే ఒక్కసారి నాకుతానే. వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము. ఒక్కసారి నీకు ఆ పార్ట్ మాత్రం బాగా నచ్చింది కదా. మరి ఇప్పుడు ఇదే రీలు నా తర్వాత కోమన ఒక్క చేయబోతోంది. కమాన్ బర్రే ఆంటీ రండి, పచ్చడి డబ్బా మీకోసం వెయిట్ చేస్తుంది.
నువ్వు ఎన్నిసార్లు నాకినావు? ఒక 4-5 సార్లు నాకుంటానులే. అయ్యో ఎన్నాళ్ళయిందో నోట్లలో చల వచ్చిందయ్యా. మాకు కూడా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి నాకుతానే. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము. మరి ఇప్పుడు కరుణా రారా, కరుణించు రా. ఈ పచ్చడి నీ కరుణ కోసం వెయిట్ చేస్తుంది. నా నూరు చూడు అయిపోతుంది. కమ్ డాడీ. అయ్యో ఎన్నాళ్ళయిందో నోట్లలో చల వచ్చిందయ్యా. మాకు కూడా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి నాకుతానే. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము. అలాగా తినే. అబ్బో, నా కాఫీ మగ్గి ఎంతమంది దిష్టి తగులుంటదో. మరి నెక్స్ట్ రీల్ ఏంటో చూద్దామా? ఇంతకే నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? మరి డిజిటల్ మీరు మీ రాధికతో పాటు ఒక రీల్ చేస్తారా? కమాన్ రాధిక. హలో, ఫోన్ తీసుకెళ్ళి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? నేను ఆయనకి తెలుసు. అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు. ఏయ్, బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా, చెట్టు పెళ్ళానికి బాయా? నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను. ఇంతకే నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తావు? మారుతుంగా సాలి. కేకరేకొచ్చా? ఫోన్. సరే, నంబర్ చెప్తాను, రాసుకొని సేట్ వచ్చాకివ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్ప. 00. నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? ఏయ్, మీ సేటుకి చెప్పు 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడని. 10 కోట్ల నీకా? నాకు జీతమే సరిగ్గా ఇవ్వడు. నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? ఇంద్రజ గారు, మన బోనాల్ స్పెషల్ ఈ రీల్ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? రచ్చరచ్చగా గోలగోలగా అనిపించింది. సూపర్. సూపర్.